మీద ప్రేమతో చేసిన తప్పుకి కావాలంటే నన్ను శిక్షించండి. మా అమ్మని మాత్రం వదిలిపెట్టండి. కాళ్ల దాకా వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. నేను ఉర్మిళ కాదు, కాజా మున్నీసా బేగమే అని రాసివ్వమనండి. విన్నావుగా, అలా రాసిస్తావా? రాసిస్తాను సార్. ఎందుకమ్మా ఇలా చేసావు? నువ్వు చేసిన దానికి ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి. పద. ఇప్పుడు నేరుగా ఇంటికి పోయి ఆమె తన్నొచ్చింది. ఆ కొరక నువ్వు వచ్చి తంతావా? ఎందుకు బాబా నాకున్న కష్టాలు చాలవని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? అమ్మ చేసిన ఘనకార్యం చాలు, మళ్ళీ నువ్వొచ్చి చేయాల్సిన అవసరం లేదు. అత్త, బావా, రేపు ఉదయాన్నే అమ్మని తీసుకుని ఘంటసాలకు వెళ్ళిపో. ఘంటసాలకా? ఎందుకు? ఇలాంటి ఘనకార్యాలు చేయకుండా ఉండేందుకు. నా చావేదో నేను చచ్చేందుకు. ఇప్పుడు ఏం చేశాననే అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం చేయాలమ్మా? జైల్లో ఉన్న ఆయన్ని ఎలా బయటకు తీసుకొచ్చుకోవాలరా భగవంతుడా అని అల్లాడుతుంటే అది చాలదని నీకోసం స్టేషన్ చుట్టూ నేనెక్కడ తిరిగేదమ్మా? అంటే నా బిడ్డ కాపురాన్ని ఇలా చేసిన దాన్ని తన్నటం తప్పంటావా? తన్నావు. ఇప్పుడేమొచ్చింది? పోయి జైల్లో కూర్చున్నావు. నా బాధలు నేను పడి నిన్ను బయటకు తీసుకొచ్చుకున్నాను. ప్రేమతో నువ్విలా చేసినా ఇలాంటి ప్రేమను తట్టుకునే పరిస్థితుల్లో నేను లేనమ్మా. అందుకే మీరెవరూ వద్దు. నా బాధలేవో నేను పడతాను. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోండి. కూతుర్ని కష్టాల్లో వదిలేసి ఎలా వెళ్ళమంటావే? ఏ ఇంతకు ముందు వెళ్ళలేదా? ఒక్కసారి అలా వెళ్లి తప్పు చేశాం కాబట్టే ఈసారి వెళ్ళదలుచుకోలేదు. అమ్మా, నా మాట విను. ఆయన్ని విడిపించుకోవడానికి నేను పడాల్సిన కష్టాలు చాలా ఉన్నాయి. నాకు ఆ కష్టాలు చాలు. అదే, ఆ కష్టానికి అలవాటు పడిపోయి ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నావు. దానిలాగా ఎత్తుకు పై ఎత్తేసి దానంతు చూడలేకపోతున్నావు. న్యాయం ధర్మం అంటూ నువ్విలా రోడ్ల వెంట తిరుగుతూ ఉండు. అవినీతి గుర్రం ఎక్కి అది నీ నెత్తిన సవారీ చేస్తూనే ఉంటుంది. అంటే నేను తప్పు చేస్తున్నానా? తప్పే. పశువుకు కూడా మేతేసి పెంచాం కదా అని చురుకు తగిలిస్తే కొమ్ము విసురుద్ది. అలాంటిది మనిషివి. నీకు ఏమీ కాని ఒక ఆడదొచ్చి నీ జీవితంతో ఆడుకుంటుంటే ఇంకా ఎన్నాళ్ళిలా కన్నీటితో కాపురం చేస్తూ బతికేస్తావు? కోపంలో అన్న అత్త చెప్పేది నిజం సావిత్రి. మంచిగా వెళ్తే దాంతో కుదరదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలాంటి సిద్ధాంతాలు నాకు చెప్పొద్దు బావా. తప్పుని నమ్ముకుని జీవితాంతం తప్పు చేసినా చివరికి ఓడిపోతారు. మంచిని నమ్ముకుని జీవితాంతం కష్టపడినా చివరికి గెలుస్తారు. అది చరిత్ర. నా దారిలో నేనెలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఎలా గెలవాలో నీకు తెలిసినట్లు మేమెక్కడుండాలో మాకు తెలుసు. నిన్నీసారి ఒంటరిగా వదిలేసి వెళ్ళటం అనేది జరగదు. అమ్మా, నా మాట వినండి. అంతగా అడ్డం అనుకున్నప్పుడు నన్ను ఆ జైల్లోనే వదిలేకుండా ఎందుకు బయటికి తీసుకొచ్చా? తల్లివి కాబట్టి. తల్లినలా జైల్లో చూడలేను కాబట్టి. నేను అంతే, తల్లిని కాబట్టి. కూతురు కష్టాల్లో ఉంటే వదిలేసి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడి నుంచి కదల్లో. అమ్మా, అమ్మా!
నన్నేదో చెయ్యాలి అనుకున్న దాన్నే కాళ్ల దగ్గరికి రప్పించుకున్నాను. అదేంటో దాని జాతకం. ప్రతిసారి దాని మనుషులే నా గెలుపుకి తెలుసో తెలియకో సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఏసీపీ అలా సహాయం చేస్తే ఈ రోజు దాని అమ్మే తొందరపడి ఇలా చేసింది. కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే ఏంది ఇట్లా చేస్తుంది అనుకున్నాను. ఇంత ఆలోచన చేశావో అనుకోలేదమ్మా. ఊర్మిళ ఎప్పుడు గెలవటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. అందుకే ఆ సావిత్రి తల్లి నా మీద చెయ్యి చేసుకున్నా ఆవేశపడకుండా ఆగాను. తన ఆవేశం ఖరీదు చాలా ఉంటుంది అని అప్పుడే నాకు తెలుసు. కాకపోతే ఇంత ఉంటుందని ఊహించలేదు. ఇది కేవలం లెటర్ కాదు, సావిత్రి తన ఓటమికి రాసిచ్చిన అగ్రిమెంట్. అది కూడా ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా రాసిచ్చిందమ్మా? రాసిస్తుంది. అవతల ఉంది అమ్మ కదా. దానమ్మ కోసం అది తన జీవితాన్నే రాసిచ్చేసింది. లేదంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కాబట్టి దాని అమ్మ జైల్లో మగ్గాల్సిందేగా. అందుకే అది ఆ క్షణానికి నా మీద పగలు పంతాలు మర్చిపోయి నా దగ్గరకొచ్చింది. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాను, వాడుకున్నాను. ఫలితంగా అమ్మ సెంటిమెంట్ మనకి ఇలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ లెటరు తీసుకుపోయి కోర్టులో పెడితే జడ్జి సాబు నీకి ఊర్మిళ కాదని కేసు కొట్టివేస్తాడు కదమ్మా. తొందరపడితే నష్టం మనకే. ఆయుధం దొరికింది కదా అని వాడేస్తే అది మన అవసరానికి ఉపయోగపడదు. అంటే ఈ లెటర్తో మనకేమీ ఉపయోగం లేదా? ఉంది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ లెటర్ని వాడాలి అని చూసామనుకో, అవసరం తీరిపోయింది కాబట్టి ఆ సావిత్రి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. నా తల్లిని కాపాడుకోవటం కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా లెటర్ రాసివ్వాల్సొచ్చింది అని, తానే ఊర్మిళ అని మీరు గడువిచ్చేలోపు ప్రూవ్ చేస్తాను అంటే కోర్టు కూడా దానికే సపోర్ట్ చేస్తుంది. అందుకే కోర్టు గడువు పూర్తయ్యే వరకు కామ్గా ఉందాం. ఆ రోజు అది ఏ ఆధారాలు సంపాదించి తెచ్చినా ఈ లెటరే నాకు బ్రహ్మాస్త్రం అవుతుంది. పైగా ఇలా లెటర్ రాసిచ్చినా నేను కామ్గా ఉన్నాను అంటే అది కూడా ఏ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయంతో నా గురించి వివరాలు సేకరించడానికి ఆలోచిస్తుంది. ఆ భయం చాలు నేను దాని మీద గెలవటానికి. నీకీ దిమాక్ మామూలు దిమాకు కాదు. ఆ సావిత్రి నీకీ మీద గెలవడం చాలా కష్టం. అది నీకు అర్థమైంది, దానికి కూడా అర్థం కావాలిగా. అర్థమయ్యేలా చేస్తాను. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఊర్మిళ్లతో పోటీ పడితే ఓడిపోవటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదని ముందు దానికి అర్థమయ్యేలా చేసి అప్పుడు నా సత్యని నేను దక్కించుకుంటాను. ఏంటి సావిత్రి ఇలాంటి పని చేశావు? అత్తయ్యని విడిపించుకోవడం కోసం నువ్వు దానికి బందీ అయిపోయావా? ఆ క్షణం నాకు అమ్మని విడిపించుకోవాలన్న ఆరాటం తప్ప మరో ఆలోచన లేదు. అందుకే అది ఏం చెప్పినా సరే అన్నాను. కళ్ల ముందు ఉంది నా శత్రువు అని తెలిసినా అమ్మ కోసం దాని ముందు తల వంచాను. దాని ముందు తల వంచడమో దాన్ని బ్రతిమలాడమో తప్పు అని నేను అనడం లేదు. లెటర్ రాసివ్వడం తప్పు అంటున్నాను.
అది ఏం చెప్తే అది రాసి ఎలా సంతకం పెడతావు సావిత్రి? అలా చేయడానికి ఒప్పుకున్నాను కాబట్టే, చేశాను కాబట్టే ఈ రోజు అమ్మ మన కళ్ళ ముందుంది. నేనలా చేయకపోయుంటే అది అమ్మను బయటికి రానిచ్చేదా? అటెంప్ట్ టు మర్డర్ అంటే మామూలు విషయమా? సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేది బావా. నిజమే, కాదన్నావు. లెటర్ రాసివ్వకుండా మరో దారి ఏదన్నా చూడాల్సింది. ఇంకేం దారుంది బావా? ఉన్న ఆ టైంలో మైండ్ పనిచేసే పరిస్థితుల్లో లేదు. సరే, నీ పాటికి నువ్వు రాసిచ్చావు, అత్తయ్యని తీసుకొచ్చావు. ఇప్పుడు ఊర్మిళను ఏం చేయగలవు? నీ చేత్తో నువ్వు రాసిచ్చిన అదే లెటర్ పట్టుకుని ఆ ఊర్మిళ నిన్ను ఆడిస్తుంది. నువ్వే నీ శత్రువు నీ మీద గెలవడానికి ఆయుధాన్నిచ్చావు. ఇప్పుడదే దాని ఆయుధమని నాకు తెలుసు బావా. దానికి తెలియంది నేను తెలుసుకుంది ఒకటుంది. అమ్మ ఆవేశంలో అన్నా ఆ మాట నిజం. నేను ఓడిపోవడానికి, ప్రతిసారి అది గెలవడానికి కారణం ఒక్కటే. దానికున్న క్రిమినల్ తెలివితేటలు నాకు లేకపోవటం. అదే నాలో ఉన్న లోపమని నాకిప్పుడే తెలిసింది బావా. అందుకే నేనొక ప్లాన్ చేశాను. ఏంటది? చెప్తాను బావా. ఇది ఆ ఊర్మిళ ఊహకు కూడా అందని విషయం కాబట్టి ఈ ప్లాన్తో దాన్ని చిత్తు చేయటం గ్యారంటీ బావా. ఆయన్ని బయటకు తీసుకొచ్చుకోవడము గ్యారంటీ. చాలా కష్టమైన దారి ఎంచుకున్నావు సావిత్రి. నడవడం అలవాటైతే ఎవరెస్ట్ని కూడా అలవోకగా ఎక్కేయచ్చు. అలవాటు పడితే కష్టం కూడా అలవాటైపోతుంది బావా. కానీ నువ్వు ఆ విధంగా టైం బాగోలేకపోతే మహావీరుడైన అర్జునుడు కూడా సికండిలా బ్రతకలేదా? అవకాశం వచ్చే వరకు తప్పదు బావా. ఇప్పటికింతకన్నా చేయగలిగింది లేదు. మాజీ 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 క్యా దుబాయ్ పోతానన్నా? కబ్బాయే? జీతం తీసుకుపోదామని వచ్చాను. ఏక్ మినిట్ రుకో. ఇక్కడ మంచిగా పని చేసుకుంటా. దుబాయ్ కైకు జారే? పనికే మాజీ. నాకీ మామ పోయి పని చూసి రమ్మని చెప్పాడు. సరే, ఇక్కడ కామ్ అక్కడ చేస్తే మంచి పైసలు వస్తాయని చెప్పాడు. పైసా ఆత, కష్టం కూడా అట్లనే ఉంటది. పర్వాలేదు మాజీ, కొద్ది రోజులకు కష్టపడి పైసలు సంపాదించి ఫిర్ ఇండియా ఆత. సరే, మంచిగా పోయి మంచిగా పని చేసి పైసా కమాకే ఆవో. ఇది నీకీ జీతం. ఇది నేను అభిమానంతో ఇచ్చేది. లేవు. అల్లా అచ్చా కరేగా ఆప్కో. అవు, నీకీ పాటికి నువ్వు దుబాయ్కి పోతే నాకు పన్మన్షి కబాతా? మాట్లాడి పెట్టాను మాజీ, పనికి వస్తుంది. అచ్చా ఆద్మీ హైనా? బహుత్ అచ్చా ఆద్మీ. మంచిగా పనిచేస్తుంది, మీకు మంచిగా చూసుకుంటుంది. నేనెంతో అంతే అనుకో మాజీ. నీకీలాగా ఉంటే ఇంకా ఏం పర్వాలేదు. నేనంతా మాట్లాడాను మాజీ, నేరుగా వచ్చి పనికి చేరుతుంది. మీకీ ఫికర్ మత్ కరో. నువ్వు ఇంతగా చెప్పినాక ఫికరేముంటుంది. నువ్వు మంచిగా పోయిరా. ఠీక్ హై మాజీ. జీతే రహో బేటీ, అల్లా అచ్చా కరేగా. జాకే ఆతో మాజీ. ఠీక్ హై. సావిత్రి, సావిత్రి, ఏంటి బావా? ఇదిగో ఈ బుక్స్ తీసుకో. థ్యాంక్స్ బావా. సావిత్రి, ఆ? బజ్జీలు తిను. వద్దు బావా.
అమ్మా సావిత్రి, టీ తీసుకోమ్మా. సావిత్రి, भिवानी में कर्फ्यू, 9 जिलों में सेना तैनात, 6 जिलों में इंटरनेट और एसएमएस सेवा बंद। कालिको पुल बने अरुणाचल के नए मुख्यमंत्री, बीजेपी के 11 विधायकों का बाहुकी ने विधानसभा भंग होने की जताई। हेलो, कौन है? अक्का, मैं मुमताज बात कर रहा हूँ. मुमताज बोलो. అక్క, పనికి పోవాలి అన్నావు, వాళ్ళతో మాట్లాడినావా? మాట్లాడినా. నీ గురించి మంచిగా చెప్పినా. వాళ్ళు మంచిగా చూసుకుంటారు నిన్ను. జాగ్రత్తగా పని చేసుకో. అలాగే అక్క. నేను ఈ రోజు దుబాయ్కి పోతున్నా. మళ్ళీ నాకి ఫోన్ చేస్తే మాట్లాడటం కుదరదు. సరే అక్క, నీకి మాట రాకుండా నేను పని చేస్తా. నీ గురించి నాకు తెలీదా? అందుకే కదా నీకు పని చెప్తుంది. వాళ్ళు మంచివాళ్ళు, పైసలు మంచిగా ఇస్తారు. నీ పని నువ్వు చేసుకుంటే చాలు. వాళ్ళ వల్ల నీకే ఇబ్బంది ఉండదు. టీకే అక్క, నాకీ గుర్తు పెట్టుకుని పని చెప్పినావు, నీకు మర్చిపోను. సరే, వాళ్ళకి ఈ రోజు నువ్వు వస్తావని చెప్పాను. జీతం అంతా మాట్లాడాను. వెళ్ళి పనిలో చేరిపో. టీకే అక్క, ఉంటాను. అక్క అక్క, ఔర్ క్యా? వాళ్ళకి నేను చెప్పమన్న విషయం చెప్పావా? అన్ని చెప్పాను. వెళ్ళి పనిలో చేరు. నాకీ చాలా పని ఉంది. ఉంటాను. వెళ్ళు బావా, జాగ్రత్త. అయ్యో భయ్యా, క్యా హువా భయ్యా? ఏమైంది భయ్యా? హెల్ప్,
क्या हुआ भैया? టాబ్లెట్ टैबलेट होना टैबलेट नहीं है, कर्चिफ है भैया। బావా బావా పద పద, త్వరగా త్వరగా, ఎవరైనా వచ్చేస్తారు, చూస్తారు. इधर आओ। ఒకసారి నీ మొహం చూపించు.